రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓ రైస్ మిల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 400 క్వింటాలకు పైగా పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రైస్ మిల్ యజమానులు అక్రమంగా మళ్లించి నిల్వ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే పట్టుబడ్డ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ రవాణా నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మహిళా ప్రాంగణంలో దారుణం చోటు చేసుకుంది. బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సతీష్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్య ఫోటోలు పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ప్రాంగణంలో శిక్షణ ఇచ్చే స్నేహకు సతీష్తో పరిచయం ఉండగా విద్యార్థుల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత ఫోటోలను ఆమెనే పంపినట్టు వెల్లడైంది. దీన్ని ఆధారంగా చేసుకుని సతీష్ విద్యార్థులను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ స్నేహలను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఉప్పరిగూడెం రైతుల వేదనకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఐకేపీ ద్వారా 1 క్వింటా మొక్కజొన్నకు 2300 చెల్లించాలని నిర్ణయించినప్పటికీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పంటను విక్రయించేందుకు సరైన సౌకర్యం లేక రైతులు మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న దళారులు తక్కువ ధరలకు మొక్కజొన్నను కొనుగోలు చేస్తూ రైతులను అధికంగా దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఉన్నా కూడా స్థానిక అధికారులు స్పందించడం లేదని సర్పంచ్ మల్లికంటి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరోల్ మండలంలో విస్తారంగా మొక్కజొన్న సాగు జరిగిన నేపథ్యంలో ఉప్పరగూడెం గ్రామంలో వెంటనే ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో గిట్టుబాటు ధర లేక దోస తోటను వదిలేసిన రైతు ఘటన కలకలం రేపుతోంది. రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు వాకిటి చంద్రారెడ్డి తన 2 ఎకరాల్లో దోస తోటను ఎంతో కష్టపడి సాగు చేశారు. అయితే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో కనీస ధర లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెంది పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో తోటను కోయకుండా అలాగే వదిలేసిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మధ్య మండలి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సభ్యుడు మంతపూరి యాదగిరి స్పందించారు. రైతులకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకుని మద్దతు ధర ప్రకటించాలని, నష్టపోయిన రైతుకు పంటల బీమా అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పాముల కాలనీలో సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని సిబ్బందితో కలిసి ఇంటింటి తనిఖీలు చేపట్టిన పోలీసులు పత్రాలను సుమారు 25 బైకులు, అలాగే మారణాయుధాలు, వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అజయ్ కుమార్ కాలనీ వాసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి నేరాల్లో యువత చిక్కుకుంటే కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన హెచ్చరించారు. రౌడీ షీటర్లు, దొంగతనాలకు పాల్పడేవారు తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న ఘటన వెలుగులోకి వచ్చింది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ విచ్చగాడు ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా భిక్షం అడుగుతున్నాడు. సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ సమీపంలో కనిపిస్తున్న వ్యక్తి చేతిలో క్యూఆర్ కోడ్ పట్టుకుని రోడ్డుపై తిరుగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. చిల్లర లేకపోతే పర్వాలేదు, నా క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి డబ్బు పంపండి అంటూ తన కడుపు నింపుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. డిజిటల్ యుగంలో మారుతున్న జీవన విధానాలకి ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు యూపీఐ చెల్లింపులకు పెరుగుతున్న తరుణంలో భిక్షగాలు కూడా సాంకేతికతను వినియోగించడం విశేషం. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు సమీపంలో అక్రమ గంజాయిని పోలీసులు వలపని పట్టుకున్నారు. సుమారు 69 కేజీల గంజాయితో పాటు 2 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. కొయ్యూరు ఎస్ఐపి కిషోర్ వర్మ మాట్లాడుతూ చీడిపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుంటే బూదరాల వైపు నుంచి వచ్చిన ఒక ఆటోను ఆపడానికి ప్రయత్నించగా అందులో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే ఆటోను అదుపులోకి తీసుకుని 2 పట్టుకున్నామన్నారు. ఆటోలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో దాచిన 32 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. భారీ పూజల పేరుతో అమాయకులను వల్ల వేసి డబ్బులు దోచుకునే ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్లకు చెందిన మక్బూల్ బాషాను 10 లక్షలు తెస్తే 30 లక్షలు చేస్తామని నమ్మించి షాద్నగర్ పిలిపించారు. అక్కడికి వెళ్ళి అతన్ని ముఠా సభ్యులకు వెళ్ళాకి తీసుకెళ్లి ముసుగులు ధరించిన వ్యక్తులతో బెదిరించి 9 లక్షల రూపాయలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి 2 అరెస్ట్ చేసి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అమాయక ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం జగదేవపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డికి 25 సంవత్సరాల క్రితం పద్మతో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండడంతో పద్మ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. భార్యను తిరిగి కాపురానికి పంపడం లేదన్న కోపంతో మల్లారెడ్డి అత్త రాజవ్వపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో
ఇంటి తలుపులకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఉదయం తలుపు తీయడానికి ప్రయత్నించిన రాజాకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ తీగలను తొలగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు వెల్గటూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద స్పీడ్ కంట్రోల్ చేయలేక లారీ నేరుగా పిల్లర్ని ఢీకొట్టింది. ప్రభావంతో లారీ పక్కనే వెళ్తున్న కారుపై పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అడ్వకేట్ శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా ఉన్న ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా టోల్ ప్లాజాల వద్ద భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ బీద మస్తానరావు, నటి ప్రేమ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.